ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ ఫలితాలు విడుదల. గతేడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలైనవి. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సంటేజ్ ఈసారి తగ్గింది. యాక్చువల్లీ మనకు జనవరి 2వ తారీఖు నుంచి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఎగ్జామ్కు 2,75,753 మంది అప్లై చేస్తే 1,35,802 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈ రిజల్ట్స్ అన్నీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో టెట్ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. ఇక పాస్ పర్సంటేజ్ తగ్గింది. గతేడాది జూన్లో విడుదలైన టెట్ పరీక్ష ఫలితాలతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. పేపర్ 1కు 69,476 మంది అటెండ్ కాగా దానిలో 41,327 మంది అర్హత సాధించారు. పేపర్ 2లో 1,35,802 మంది హాజరైతే 42,384 మంది క్వాలిఫై అయ్యారు. ఈ పేపర్ 2 మొత్తం. ఇక పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటే 69,390 మంది అటెండ్ అయితే 23,755 మంది క్వాలిఫై అయ్యారు. సోషల్ సైన్సెస్లో 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది క్వాలిఫై అయ్యారు. గతేడాది టెట్ పరీక్షల్లో పేపర్ 1లో 67.13% క్వాలిఫై అయితే ఈసారి 59.48% అయ్యారు. ఇక పేపర్ 2లో 34.18% అర్హత సాధించగా ఈసారి మాత్రం 31.21%. మొత్తానికి పేపర్ 1లో పేపర్ 2లో రెండిట్లో కూడా పాస్ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇంకా దానికి సంబంధించి ఇంకా కొంత వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. నవ తెలంగాణ పేపర్ టెట్లో తగ్గిన ఉత్తీర్ణత. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21%. గతసారి కంటే పేపర్ 1లో 7.65%, పేపర్ 2లో 2.97% తగ్గుదల. ఫలితాలు విడుదల. ఇక్కడ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది టెట్ ఉత్తీర్ణత వివరాలు. ఇక ఏ సంవత్సరంలో ఏ పేపర్లో ఎంత పర్సంటేజ్ ఉన్నదనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 2014 మార్చి 16 రోజు 73.92% పేపర్ 1లో ఉండే, 32.32% పేపర్ 2లో. ఇక 2016లో 54.45% పేపర్ 1, 25.04% పేపర్ 2. 2017లో 57.37%, 19.51%. తర్వాత 2022లో 32.68% పేపర్ 1, 49.64%. ఇదే హైయెస్ట్ పేపర్ 2లో. తర్వాత 2023లో 36.89% పేపర్ 1, 15.30% పేపర్ 2. ఇది లీస్ట్ పేపర్ 2లో. ఇక 2024లో జూన్లో వచ్చినటువంటి రిజల్ట్లో 67.13%, 34.18%. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది 59.48, 31.21%. ఈ విధంగా అయితే పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కొత్త కేటగిరీల వారీగానే ఎబ్సెట్ అప్లికేషన్లు ఇకపై అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ అమలు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా విద్యాలయాల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది. దీనికోసం వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియలో వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు జీవో ఇస్తే అమలు చేయాలని, లేదంటే పాత విధానంలోనే అడ్మిషన్లు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. స్టేట్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం త్వరలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుంచి కీలకమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ, ఈఏపీ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సెట్ అప్లికేషన్లో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా దరఖాస్తుల్లో వివరాలు సేకరించనున్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ఎస్సీల్లో 3 కేటగిరీలు, సబ్ కేటగిరీల వివరాలు తీసుకోనున్నారు. వెబ్సైట్తో పాటు మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ దీన్ని అమలు చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం ఎస్సీల్లో 3 కేటగిరీల ప్రకారమే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశాలు ఇస్తేనే అమలు చేయనున్నారు. లేకపోతే కేవలం ఎస్సీ కేటగిరీలోనే ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తుల్లో వచ్చిన ఎస్సీల వివరాల అడ్మిషన్ల కమిటీకి అందించనున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఈజీగా మారనున్నది. అప్లికేషన్ల ప్రక్రియలో డీటెయిల్స్ తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి
గవర్నమెంట్ నుంచి జీవో ఇట్లంగా వస్తే ఇప్పుడు వెబ్సైట్ అప్లికేషన్లోనే 25వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి జీవో వస్తే మాత్రం దాన్ని అప్లికేషన్ అదేవిధంగా SCA SCB SCC ఆ విధంగా తీసుకొని ఉన్నారు అనేది ఇక్కడ వివరణ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా ఏమైనా విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి.